ముందుగా జలుబు, జ్వరం తాను స్టార్ట్ అయి ప్రారంభమై తర్వాత రకరకాల వ్యాధులు వస్తున్నాయి. వీటికి గల కారణాలు ఏమిటో చెప్పగలరు? ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క కారణం ఉంటుంది. అంటే మస్క్యులో రిఫలెంట్లు వాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయనేది. ఇప్పుడు దాంతో మంచి ఉన్నది, చెడు ఉన్నది. ఈ డెంగ్యూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఏమన్నా? డెంగ్యూ అనగానే భయపడడం, ప్లేట్లెట్స్ పడిపోయి సాధారణ వైరస్ వ్యాధులతో పాటుగా చికున్ గున్యా వస్తుంది. త్వరగా కోలుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా వివరిస్తారు? తర్వాత నీ శుభ్రతని నేను కాపాడుతుంది. కొందరు పేషెంట్లు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, ఎక్కడ తక్కువ కాలేదని అక్కడికి వస్తారు. అట్లాంటి కేసులు ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన కేసులు ఏమైనా ఉన్నాయా? అట్లా ఒక వైద్యుడు ఇంకొక వైద్యం మీద కామెంట్ చేయదు. రాజకీయ అవకాశాలు వచ్చినా వదులుకున్నారని తెలిసింది. నాకు పాలిటిక్స్ సిస్టమ్ ఉండదు. పరీక్షల పేరిట లక్షలాది రూపాయల బిల్లు అవుతున్నాయి. వాటి గురించి మీరేమైనా చెప్పగలుగుతారా? పేషెంట్ని లూటీ చేసి మనం సంపాదించుకునేది ఏం లేదు. ప్రస్తుతం విజృంభిస్తున్న వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధులను అరికట్టేందుకు తీసుకోవలసిన చికిత్సల గూర్చి సిద్దిపేటకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రారెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. 2-3 నెలల నుంచి సుమారు వైరల్ వ్యాధులు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. జలుబు, దగ్గు, డెంగీ, టైఫాయిడ్, చికెన్ గున్యా ఇత్యాది వ్యాధులు వరుసగా అటాక్ చేస్తున్నాయి. ఒకదాని వెంట ఒక్కొక్కటి అటాక్ చేసిన సందర్భాలు కూడా కొందరిపై ఉన్నది. ఇలాంటి సందర్భంలో సిద్దిపేటకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రారెడ్డి గారితో మనం ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈ వైరల్ వ్యాధుల గురించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి, ముందు జాగ్రత్తల చర్యల గురించి వారు వివరిస్తారు. వారు సిద్దిపేట ప్రాంతానికి చెందిన మందపల్లికి సంబంధించి రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు. సుమారు 48 సంవత్సరాల నుంచి సిద్దిపేటలోనే ప్రాక్టీస్ చేస్తూ ఎంతో గుర్తింపు పొందినవారు. ప్రస్తుతం వారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. వైరల్ వ్యాధులు సుమారు 2 నెలల నుంచి విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ముందుగా జలుబు, జ్వరం తాను స్టార్ట్ అయి ప్రారంభమై తర్వాత రకరకాల వ్యాధులు వస్తున్నాయి. వీటికి గల కారణాలు ఏమిటో చెప్పగలరు? ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క కారణం ఉంటుంది. జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది అనేది వాతావరణం నుంచి వచ్చేటువంటి జబ్బు. అది వైరస్దే అయినా ఒకరి నుంచి ఒకరికి కలిగే అంటువ్యాధి. ఫస్ట్ మనకు వాతావరణం అనుకూలంగా లేదు, మరీ చల్లగా ఉంది అనుకుంటే ఈజీగా వైరస్ ఎఫెక్ట్ అయ్యి జలుబు వస్తుంది, అందులో దగ్గులు వస్తాయి, జ్వరాలు వస్తాయి. అది ముఖ్యంగా కామన్గా జరిగేది. తర్వాత వేరే వ్యాధులు మనకు వైరస్ తోటి వచ్చేటి ఇవి కాకుండా దోమకాటుతో వచ్చే వ్యాధులు. దోమకాటుతో వచ్చే వ్యాధులు డెంగ్యూ జ్వరము, తర్వాత చికెన్ గున్యా ఇటువంటివి, తర్వాత మలేరియా. ఈ దోమకాటుతో వచ్చేటువంటి వ్యాధులు. అది దోమకాటుతోటి ఎందుకు ఎట్లా వస్తాయి, సంక్రమిస్తాయి అంటే దోమ మనల్ని కరిచినప్పుడే ఆ దోమకు ఆల్రెడీ వేరే పేషెంట్లు కరిచి ఆ వైరస్ అనేది వాళ్ళ నోట్లలో ఉంటుంది. అది ఏది, ఈ దోమలో ఆ ఉన్నది మనకి ఇంజెక్ట్ చేసిపోతుంది. కరిచినప్పుడు ఇంజెక్షన్ చేసినట్టే అవుతుంది. దాంతో న్యాచురల్గా మనకు ఆ వైరస్ మన బాడీలో వ్యాపించి పెరిగి జ్వరం వచ్చుడు స్టార్ట్ అవుతుంది. చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ జ్వరం కావచ్చు. తర్వాత వేరే ఎక్కువ శాతం ఇవి దోమతో వచ్చేటివి. అంటువ్యాధులు వచ్చే కారణాలు వేరే. టైఫాయిడ్ ఉంది అనుకోండి, ఆహారంతో వస్తుంది, నీళ్ళతో వస్తుంది. శుభ్రత లేని పదార్థాలు భోంచేస్తే, ఎక్కువ శాతం హోటల్ భోజనాలు చేస్తే ఆ శుభ్రతను వాళ్ళు పాటించడం కష్టంగా ఉంటుంది. చేయగలగాలి కానీ అట్లా అవుతుంటాయి ఎక్కువ శాతం. రకరకాల కారణాలు ఉన్నాయి. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త శుభ్రత.
ప్రధానంగా శుభ్రత శుభ్రంగా ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత ఆహార నియమాలు సరిగ్గా పాటించుకోవాలి, శుభ్రమైన వేడి పదార్థాలను మాత్రమే భుజించడానికి ప్రయత్నం చేయాలి, చల్లటి పొద్దున సాయంత్రం పొద్దున అనేది వదులుకోవాలి, పాడైనా కానీ పారేయాల్సింది. ఆ విధంగా టైఫాయిడ్ అటువంటి వ్యాధులను తప్పించుకోవచ్చు. అంటే సాధారణంగా వేడి నీళ్ళు తాగాలని కూడా చెప్తున్నారు ఈ మధ్య. కాలరా, తర్వాత ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇవన్నీ కూడా ఆహారం, ఈ కలుషిత ఆహారంతో వచ్చినటువంటి ఎక్కువ శాతం వీళ్ళు ఉంటారు. ఇదిగాక వైరస్ తోటి వచ్చేటి స్పెషల్గా చికెన్ గున్యా అండ్ డెంగ్యూ. మస్కిటోస్ విపరీతంగా పెరగడం, వాటి అవతారం కూడా ఈ తేమ వాతావరణంలో మస్కిటోస్ బాగా వర్షాలు పడడం ఇవన్నీ కారణాలు. వర్షాలు పడడం సహజమే, కానీ ఈసారి కొంచెం ఎక్కువ వర్షాలు కంటిన్యూస్గా వారాల కొద్ది వర్షాలు ఉండటం చేత దాంతో మనకు ఎక్కువ వాటికి దోహదమైంది, మనకు చాలా కష్టమైంది. ఆ విధంగా దోమలు వ్యాపించడంతో ఈ వ్యాధులు సంక్రమించాయి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? శుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, దోమకాటు కలగకుండా మనం వస్త్రధారణ మంచిగా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు మునుపంటే వెనుకటి రోజులు కావు, ఇప్పుడు మస్కిటో రిపెలెంట్స్ ఎన్నో అవైలబిలిటీ ఉన్నాయి, అవి వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎవరు పడుకున్నామంటే మస్కిటో రిపెలెంట్ ఏదైనా పెట్టుకొని. మస్కిటో రిపెలెంట్లు వాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయనేది. అలర్జీ ఉన్న వాళ్ళకు అదే వస్తాయి. ప్రతి దాంతో మంచి ఉన్నది, చెడు ఉన్నది. దాన్ని మంచిని వాడుకోవాలి, చెడుని తీసేయాలి. ఎవరికైతే పడదో వాడుకోవాలి, దోమతెర వాడుకోవాలి. అంటే సాధారణంగా జలుబు రాగానే టాబ్లెట్, సెట్రియాన్ టాబ్లెట్, జ్వరం రాగానే ఇట్లాంటి వాటితో చాలా మంది గడుపుతుంటారు. ముందుగా ఏ దశలో డాక్టర్ను సంప్రదించాలి అనేది, ఏ దశలో అనేది కాదు, కానీ ఈ షాపులలో మందులు కొనుక్కోవడం అనేది చాలా చెడ్డ అలవాటు. అట్లా కొనుక్కోవద్దు. దేనికి ఏదో తెలియదు, ఆ కెమిస్ట్కి తెలియదు, ఈ పేషెంట్కి తెలియదు, ఏదో ఒకటి కొనుక్కొని వేసుకుంటుంటాడు. అట్లా టైం పాస్ చేసి సీరియస్ అయినాక వస్తారు. సీరియస్ కాకముందు సంప్రదించుకుంటే కొద్దిపాటితో పోతుంది. కొద్దిపాటిని పెద్దగా చేసుకొని హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చూసుకో, అంతేగాని కెమిస్ట్ దగ్గర పోయి మందులు కొనుక్కోసుకోవడం తప్పు. వాళ్ళు ఇవ్వకూడదు, వీళ్ళు తెచ్చుకోకూడదు. లీగల్ కూడా తప్పు, కానీ ఇది జరుగుతూనే ఉన్నాయి. ప్రాథమిక దశలోనే ఒక వ్యాధి సంక్రమించిందని మనకు గుర్తింపు రాగానే ఫ్యామిలీ డాక్టర్ లేదా సమీపంలోని అందుబాటులో ఉన్న డాక్టర్ని ఎవరైనా సంప్రదించడం ద్వారా వ్యాధిని త్వరగా చికిత్స చేసుకోవచ్చు అనేది వైద్యులు గారు చెప్తున్నారు. ప్రధానంగా ఇలాంటి సందర్భం రోగం ముదిరిన తర్వాత రావడం వల్ల, డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోవడం, ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. డెంగ్యూ వ్యాధి ప్లేట్లెట్స్ పడిపోయిన సందర్భాలలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలా లక్షల రూపాయలు వ్యాధి నివారణకు వెచ్చించే బదులుగా ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఈ డెంగ్యూ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఏమన్నా? డెంగ్యూ అది వైరస్ తోటి వచ్చింది, దాంతో భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, డెంగ్యూ అనగానే భయపడడం, ప్లేట్లెట్స్ పడిపోయి కానీ మళ్ళీ పెరుగుతాయి. వైరస్ కాలపరిమితి ఒక వారమే, వారం కంటే ఎక్కువ అది ఉండదు. వారం లోపలనే ఆ వైరస్ నశించిపోతుంది. ఇక మనం పరుగులెత్తు ఇవ్వడము, హాస్పిటల్ అడ్మిట్ కావడము, మరీ విపరీతంగా ఫీవర్ వచ్చి నీరసం ఏర్పడితే మాత్రం తప్పక అడ్మిట్ కావాలి. ప్లేట్లెట్ కణాలను ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. తర్వాత జ్వరం తగ్గించుకోవడం, పేషెంట్ నీరసంగా పోకుండడం, ఇంత గ్లూకోజ్ తీసుకోవాలి. అంతేకాని పరిగెత్తిపోయి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి అడ్మిట్ కావాల్సిన అవసరం లేదు. ఇది మామూలు ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రీట్ చేసే కేసే కానీ సీరియస్ కాదు. కాబట్టి పరిగెత్తుకుంటా ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఫ్యామిలీ డాక్టర్ నీ కొన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ కావడం అవసరమైతే. మరి ప్లేట్లెట్స్ ఎంత తక్కువైనా కానీ 20,000 వరకు 1,50,000 ఉండాలి. 20,000 పడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ మంచిగా ఉంటారు. రికవరీ అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి. అయితేనే ఎవరు డెత్ అనేది ఈ సంవత్సరం ఎక్కడ చూడలేదు. ఒక 7-8 years బ్యాక్ కొన్ని కేసులు అంటే షాక్లో పోయినరు.
వైరస్ డోస్ ఎక్కువైంది. అప్పుడు విరులెంట్ ఉండే, అంత విరులెన్స్ ఇప్పుడు లేదు. కాబట్టి ఎవ్వరు భయపడి పరిగెత్తవలసిన అవసరం లేదు. నీవు నీరసం కాకుండా ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయ్యేదాకా నీ బాడీని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, జ్వరం వస్తే జ్వరం మందులు, వైరస్కు డైరెక్ట్ మెడిసిన్ లేదు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఎక్కువ జ్వరంతో నీరసం అవుతుంది కాబట్టి అవసరమైతే తగినన్ని ఎలక్ట్రాల్ వాటర్ తాగడం, తర్వాత అవసరమైతే గ్లూకోజ్ తీసుకోవడం. అంటే బొప్పాయి లాంటి పండ్లు తినడం, ఆకులు రసం తాగడం అట్లాంటివి కూడా చెప్తుంటారు. చెప్తారు. అది అంటే అది చెడు పదార్థం కాదు, ఫ్రూట్సే. అది ఇంప్రూవ్ చేస్తాయని ఆయుర్వేదిక్ సిస్టంలో చెప్పబడ్డది. కాబట్టి అదే ఆయుర్వేదిక్ సిస్టమ్ తోటి అవే ఆకులతో తయారు చేసిన ట్యాబ్లెట్స్ కూడా ఆయుర్వేదిక్ కంపెనీలతోటే ఉన్నాయి. అవి కూడా మేము వాడుతున్నాము కాదు. కాబట్టి పోయి పసరు తాగుండ్రి, ఇది తెచ్చుకొని అది తెచ్చుకొని అన్ని ఆపదలు తెచ్చుకోవద్దు. మనమే తయారు చేసిన పసరుకు ఇంకెన్ని క్రిములు ఉన్నాయో తెలియదు, వీడొచ్చి తాగుతాడు, ఇంకోటి రోగం వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా స్పెసిఫిక్గా నీ డాక్టర్ ఇచ్చిన గోళీలు మాత్రమే వాడు. మందులు వాడుతూ కూడా పండ్లు అట్లాంటివి తినచ్చు. పండ్లు తినాలి, పండ్లు అన్నీ తినాలి. కానీ ఈ మరీ ఆకులు మేసుడు అనేది తప్పు. పండ్లన్నీ తినాలి, అన్ని పండ్లు తినాలి. తర్వాత సఫిషియెంట్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. అవసరం మీకు అనిపిస్తే సలైన్ తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కించుకోవాల్సి వస్తుంది. డాక్టర్ చంద్రారెడ్డి గారు ఎప్పుడో ఎంబీబీఎస్ చదివింది 48 ఏళ్ల కింద. మరి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చికిత్సలను అందిస్తూ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అలా అందించడంలో ఎదురవుతున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అప్డేట్ కాకపోయిన సందర్భాలు ఎవరైనా వివిధ డాక్టర్లు అప్డేట్ కాకపోవడం వల్ల వెనుకబడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అప్డేట్ అయిన వాళ్ళే కొనసాగుతున్నారు. వాటి గురించి ఏమైనా చెప్తారా? అప్డేట్ అనేది అది తప్పనిసరి, ప్రతి రంగంలో తప్పనిసరి. ప్రతి రంగంలో కూడా, ఒక డాక్టర్ అని కాదు, ఇంజనీరింగ్ అని కాదు, ప్రతి దాంట్లో కూడా నేర్చుకోవాల్సిందే. స్పెషల్గా మెడిసిన్లో తప్పకుండా కాన్ఫరెన్స్ అటెండ్ చేసుకుంటూ తప్పకుండా అప్డేట్ చేసుకోవాల్సిందే. ఇన్ని రోజులు చదివినా కానీ రిజిస్ట్రేషన్, మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. మళ్ళీ 5 yearsకి ఒకసారి దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఈ రెన్యువల్ చేసేలోగా నీవు ఎన్ని గంటలు కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యావు. ఒక కాన్ఫరెన్స్ అటెండ్ చేయాలంటే మెడికల్ కౌన్సిల్ తోటి పర్మిషన్ తీసుకోవాలి. ఆ సబ్జెక్టుని బట్టి క్రెడిట్ అవర్స్ ఉంటాయి. ఇగో ఈ సబ్జెక్ట్ అవర్స్ ఇస్తున్న బట్టి ఒక 2 క్రెడిట్ అవర్స్ ఫర్ ఈచ్ క్యాండిడేట్. ఒక 5 yearsలోగా ఒక 20 క్రెడిట్ అవర్స్ అన్న మనము సంపాదించుకోవాలంటే ఈ కాన్ఫరెన్స్ మనం తప్పకుండా అటెండ్ కావాలి. అటెండ్ చేస్తే అటెండ్ అయిన సర్టిఫికేట్స్ వస్తాయి. మళ్ళీ కౌన్సిల్ పోయి 5 years తర్వాత రెన్యువల్ కొరగినప్పుడు ఈ మనం సబ్మిట్ చేసి తర్వాత మనం అప్డేట్ చేసుకోవాలి. అది కంపల్సరీ. తర్వాత మనం నేర్చుకోవడం మన పేషెంట్ల కొరకు చాలా అవసరం. మన నాలెడ్జ్ ఉంటేనే కదా ఇంప్రూవ్ చేసేది. కాబట్టి మేము చదువుకున్న రోజులలో ఒక ఎక్స్రే తప్ప ఏం లేదు. ఈరోజు ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి, అన్ని అవసరాలు తొందరగా డయాగ్నోజ్ చేయడానికి, తొందరగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అంటే దాని లెవెల్లో మనం రైజ్ కావాలి, చదువుకోవాలి, అప్డేట్ కావాలి, వచ్చిన పరికరము వచ్చే రిపోర్ట్ను అన్వయించుకోవాలి. దాని ప్రకారంగా పేషెంట్కు సరైన మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. దాని ఎఫెక్ట్ మంచిగా ఉందా లేదా మళ్ళీ పేషెంట్ నెంబర్ పడి స్టడీ చేయాలి. పేషెంట్ బెనిఫిట్ అవుతుందా లేదా, హామ్ అవుతుందా అనేది అన్నీ చూసుకుంటూ పేషెంట్ని క్యూర్ చేసిన వాళ్ళం కావాలనుకుంటే యాజ్ ఎంబీబీఎస్ డాక్టర్, నేను బేసిక్ డాక్టర్ను. కానీ వీ హ్యావ్ గాట్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్. నీకు నమ్మకం ఉన్న స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయి. కాబట్టి కన్సల్ట్ చేసి పేషెంట్కి న్యాయం చేయి. అవసరం అనుకుంటే వాళ్ళకి షిఫ్ట్ చేయి, అవసరం లేకుంటే వాళ్ళ గైడెన్స్లో ట్రీట్ చేయి. ఎటువంటి పేషెంట్ను న్యాయం చేయాలంటే ఇవన్నీ మనకు అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు. తప్పకుండా. సుమారు దశాబ్దం క్రితం చికెన్ గున్యా విపరీతంగా వ్యాపించింది. అది రూపుమాసిపోయింది, మళ్ళీ లేదనుకున్న దశలో ఇప్పుడు మళ్ళీ సాధారణ వైరస్ వ్యాధులతో పాటుగా చికున్ గున్యా వస్తుంది. చికున్ గున్యా వల్ల
వచ్చిన తర్వాత రోగులు నెల 2 నెలల పాటు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నడవలేకపోతున్నారు. అట్లాంటివి నేను చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలు లేదా వ్యాధి వచ్చిన తర్వాత సంక్రమించిన తర్వాత దాన్ని త్వరగా కోలుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా వివరిస్తారా? ముందు జాగ్రత్త అనేది శుభ్రత, తర్వాత దోమకాటు కలగకుండా ఉండడము, మనం ఇవన్నీ మనం ఫస్ట్ అనుకున్న విషయాలు. తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడానికి తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. సంప్రదించుకొని ఎక్కువ శాతము చికెన్గున్యాలో ఇన్కెపాసిటేట్ కావడం మనిషి జాయింట్ పెయిన్సే. అవును, జాయింట్ పెయిన్స్ తోటి ఇన్కెపాసిటేట్ అవుతుంటారు. రీజనబుల్గా ఒక యాక్సెప్టబుల్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చుకుంటూ ట్రీట్ చేయాల్సి వస్తుంది. రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్కువ కాలం పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కూడా మంచిది కదా? రీజనబుల్గానే. ఎందుకంటే నేను అది అంటే మన శరీరానికి నష్టం కాకుండా పనికొచ్చేటి మాత్రమే వాడాలి. వీళ్ళని చూసి వాళ్ళు 4 రకాలు వేసుకొని మళ్ళీ మూత్రపిండాలు పాడైతాయి. అవును, ఆ విధంగా నష్టం చేసుకోవద్దు. ఎవ్రీ టైం డిసీజ్ అది. నీకున్న ఫ్యామిలీ డాక్టర్ తోటి ట్రీట్ చేసుకోవాల్సింది. కానీ నీ ఇష్టం వచ్చినట్టు మందులు మాత్రం వాడడము ప్రమాదకరం. కాబట్టి తొందరగా కోలుకోవాలంటే ఆ వైరస్ డోసును బట్టి ఉంటుంది. ఎక్కువ డోసు ఇంజెక్ట్ చేస్తే ఎక్కువ ఇన్ఫెక్ట్ అయిపోతారు, చాలా రోజులు సిక్ అవుతారు. మైల్డ్గా అంటే దోమగాడు నిన్ను కరిసింది, తర్వాత నన్ను కరిసింది, నీ దగ్గర ఎగ్జాస్ట్ అయిపోయింది, నీ దగ్గర ఎగ్జాస్ట్ అయిపోయింది దాని నోట్లో ఉన్నటువంటి వైరస్. నెక్స్ట్ నాకు కరిసింది అనుకోండి, అది కొంచెమే ఉంటుంది, దాన్ని మిగిలిందే ఉంది. కాబట్టి నాకు తక్కువ రావచ్చు, నీకు ఎక్కువ రావచ్చు. అని డోసుని బట్టి ఇన్ఫెక్టివ్ డోస్ అంటారు, వైరస్ డోస్. దాంతో ఎక్కువ డిసీజ్ అవ్వడం, ఎక్కువ సివియర్. నాకు నెక్స్ట్ పాయింట్, నా బాడీలో తట్టుకునే శక్తి ఉండొచ్చు, మీ దగ్గర లేదనుకోండి. వేరే వ్యాధితో సఫర్ అవుతుంటారు, దాంట్లో ఇది కూడా అయిందనుకోండి, దాన్ని తట్టుకోవడం కష్టం ఉంటుంది. ఈ విధంగా చాలా రకాలు ఉంటాయి. కానీ ఏదైనా కానీ సొంత వైద్యం చేసుకోక ట్రీట్మెంట్ చేసుకోండి, నష్టపడకుండా కాపాడుకోండి. తర్వాత నీ శుభ్రతని నేను కాపాడుతుంది. తప్పకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే. ఈ వైరస్ వ్యాధుల వల్ల టైఫాయిడ్ కూడా బాగా ఈ మధ్య వస్తుందని అంటున్నారు. టైఫాయిడ్ వైరస్ తోటి కాదు, బ్యాక్టీరియా. అది అంటువ్యాధి ఏ విధంగా వస్తుందంటే ఆహార పదార్థాలతో వస్తుంది. తినే ఆహారంతో, తాగే నీళ్ళతోటి, నోటి నుంచి వచ్చే నోటి పదార్థం నోట్లో పడి ఇంటెస్టైన్లోకి పోయి ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ అయ్యి అప్పుడు మనకు జ్వరం వస్తుంది. అది టైఫాయిడ్ విషయం. సరే, బోలెడన్ని మందులు ఉన్నాయి ఇప్పుడు టైఫాయిడ్. మునుపట్లకి 21 రోజు వండబెట్టుకోవడం లేదు, గతంలో 4 రోజులు ట్రీట్ అయితే కోలుకునేసరికి నెలల తరబడి ఇది అవడం, వారం రోజుల లోపలనే ఎప్పటిలాగా పని చేసుకుంటారు. యాంటీబయాటిక్స్ అంత మంచిగా వచ్చినాయి ఇప్పుడు, కానీ మిస్యూజ్ అవుతున్నాయి. అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి మిస్యూజ్ అవుతున్నాయి. వాళ్ళకి ఏం తెలియదు, డోస్ ఎక్కువ ఇవ్వడం అట్లాంటివి కూడా చేస్తున్నారు. దేనికి ఏది ఇవ్వాలని తెలియక ఏదైనా అదే కదా అన్నట్టుగా ఇస్తుంటారు. వాళ్ళని అట్లా పర్మిట్ చేయడం కూడా తప్పు. మనం సమాజం మంచిగా ఉండాలంటే ఈ యాంటీబయాటిక్స్ సరిగా పనిచేయాలి. ఎప్పటికంటే ఏది అవసరం ఉన్నది కదా ఇవ్వాలి, ఎంత డోస్ అవసరం ఉన్నది అంతే ఇవ్వాలి. చిన్న దానికి కూడా పెద్ద యాంటీబయాటిక్ వాడడం, అప్పుడు యాంటీబయాటిక్ రానది పని చేయకుండా అవుతుంది. అది పని చేయకుండా అయిన తర్వాత మన చేతిలో ఆయుధం లేకుండా యుద్ధం చేయాల్సి వస్తుంది. అటువంటివి కాకుండా చేయాలి. మన బ్రదర్స్ ఆర్ఎంపీలు ఉంటారు, వాళ్ళ లిమిట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇష్టమైన ప్రాక్టీషనర్ డాక్టర్స్ తోటి కన్సల్ట్ చేసి ట్రీట్ చేయండి. పేషెంట్ని ట్రీట్ చేయొద్దని కాదు, పేషెంట్ని వదిలిపెట్టమంటలేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం చేద్దాం. నువ్వు ఇంత సహాయం చేయి, నేను ఎంత చేస్తా, స్పెషలిస్టులు ఎంత చేస్తారు. మొత్తం సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత రోగాల నుండి వైద్యులదే. కాబట్టి మనం అందరం కలిసి పనిచేయాలి. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రారెడ్డి గారు సుమారు 48 ఏళ్ళుగా వైద్యం చేయడం అంటే సామాన్యమేం కాదు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పనిచేసే తీరు సామాన్యం కాదు, అసాధారణంగానే పనిచేస్తుంటారు. చాలా వృత్తిరీత్యా అంకితమైన సార్. ఎదుటి కొందరు పేషెంట్లు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, ఎక్కడ తక్కువ కాలేదని ఆఖరికి వస్తారు. అట్లాంటి కేసులు ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన కేసులు ఏమైనా ఉన్నాయా? అట్లా వచ్చిండ్రు వాళ్ళు కష్టపడి 10 మంది తిరిగి వచ్చినంత మాత్రాన వాళ్ళు మంచిగా చూడలేదు, మనం మంచిగా చూస్తామని ఏం లేదు. ఆ సమయంలో ఏది కరెక్ట్ అనుకుంటే ఆ డాక్టర్ ఇచ్చినాడు,
తనకు ఐడియా ఓసారి రాకపోవచ్చు, ఐడెంటిఫై సరైనది కాకపోవచ్చు. కాకపోవచ్చు, అయినా కానీ పేషెంట్ సరిగ్గా తీసుకోకపోవచ్చు. అది క్యూరబుల్ డిసీజా కాదా తెలియదు. ఒక వైద్యుడు ఇంకొక వైద్యం మీద కామెంట్ చేయొద్దు. మన డ్యూటీ మనం నేను చేయాలి. అనట్లేదు. తర్వాత మంచిగా చేసినాము అనే అవకాశము చాలా ఉంటాయి. కానీ మనం డ్యూటీ కాబట్టి చేసినాం. సడన్గా వచ్చిన పేషెంట్కు వచ్చిండు హార్ట్ అటాక్ పేషెంట్కి ఇక్కడ ఏ రోజులలో ఏం ట్రీట్మెంట్ లేని రోజులలో కూడా థ్రాంబలైజ్ చేసినాం. థ్రాంబలైజ్ చేసి పేషెంట్ని కాపాడుకున్నాం. తర్వాత బ్రెయిన్ పెరాలసిస్ కేసు కూడా విదిన్ 2 hours వచ్చిన వాళ్ళకు థ్రాంబలైజ్ చేసి కాపాడినాం. అవన్నీ చేసిన గొప్ప ఏం లేదు, చేయాలి, ఇంకా చేయాలి. కాబట్టి చేసే అవకాశం ఇచ్చిండు పేషెంట్. అదే ఇచ్చిన పేషెంట్ మంచిగా అయిండు, సంతోషం. ఆ పేషెంట్ ఇంకో 10 మంది పేషెంట్లకు చెప్తాడు, సార్ తెగపోతున్నాయి. అట్లా చెప్పడం వల్లనే మీకు ఎదురుగా క్యూ కనిపిస్తుంది ఎప్పుడు. అదే అంటే వాళ్ళు మనసు ఆపుకోలేరు కదా సార్, అవును. మనసు ఆపుకోలేరు కదా. అది ఉన్నదే మాట్లాడదు, దానికి ఏముంటుంది. ఎన్నో కేసులు చేస్తూ ఉంటాం. అది గ్రేట్గా ఫెయిల్ అవ్వడం నేనే చేసిన అనేది ఏం లేదు. మీకు వైద్యుడిగా గుర్తింపు వచ్చిన తర్వాత రాజకీయ అవకాశాలు వచ్చినా వదులుకున్నారని తెలిసింది. అవును, నిజమేనా? నాకు ఇష్టం కాదు అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో వచ్చి నా దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే నేను రానని చెప్పేసి పోలేదు. నాకు పాలిటిక్స్ ఇష్టం ఉండదు. అదే పాలిటిక్స్ అంత కెపాసిటీ నాకు లేదు. ఒక పేషెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం తప్ప ఏం మాత్రం లేదు. నలుగురిలో మాట్లాడలేము మనం. పబ్లిక్ సర్వీస్ అది కూడా సేవనే, నిజాయితీగా చేసి పాలిటిషియన్ సేవనే. కానీ ఆ కెపాసిటీ మనకు లేదు. ఏదైతే నమ్ముకొని ఏదైతే నేర్చుకున్నామో అది చేస్తే సరిపోతుంది ఈ జీవితానికి అనుకొని. మీరు వైద్య వృత్తితో పాటు వ్యవసాయాన్ని కూడా ఎక్కువగా అది నమ్ముకున్నారు. అదే అంటే ఒక మానసిక తృప్తి కోసమైనా కావచ్చు, శారీరక ఆరోగ్యం రీత్యా కావచ్చు, అంటే జన్మతః వచ్చినటువంటి వృత్తి. దాన్ని జన్మతా వచ్చిన దాన్ని కొనసాగింపు కావచ్చు. మా నాన్నతో ఎట్లా తిరిగిందో పొలాలలో అట్లే ఉంటే బాగుండు అనుకొని చేసినాను. ఇప్పుడు కూడా రోజు వెళ్తుంటారా? రోజు 365 రోజులలో 320 రోజులు పోతా. ఎన్నడూ ఈ రోజు కూడా వేసి అంటే వాకింగ్ కూడా అక్కడే అక్కడే పొలాల మధ్య వాకింగ్ చేయడమే అక్కడనే వాకింగ్ జరుగుతుంటుంది. మాట్లాడి చూసి వస్తాం. వస్తున్న వైరల్ వ్యాధుల నివారణకు కొందరు డాక్టర్లు కానీ కొందరు రకరకాల పరీక్షల పేరిట, అంటే సిద్దిపేటలో కాకపోవచ్చు, పెద్ద పెద్ద నగరాల్లో పరీక్షల పేరిట లక్షలాది రూపాయల బిల్లు అవుతున్నాయి. వాటి గురించి మీరేమైనా చెప్పగలుగుతారా? నేనే ధర్మాత్మని, నేను తక్కువ చేస్తున్నా, ఆయన చేస్తున్నాని పద్ధతి అయితే కరెక్ట్ కాదు. ఇవి అవుతున్నాయి, మీరు అనేది జరుగుతున్నది. కానీ పేషెంట్కు న్యాయం చేయాలి. కానీ పేషెంట్ని లూటి చేసి మనం సంపాదించుకునేది ఏం లేదు. మినిమం ఎక్స్పెండిచర్లో పేషెంట్కు న్యాయం చేయాలి, అది మన డ్యూటీ. అనవసరం ఇన్వెస్టిగేషన్, ఇవాళ చేసిన ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రేపు కూడా చేయడం, మళ్ళీ ఎల్లుండి చేయడం పద్ధతి కాదు. మనల్ని నమ్ముకొని వచ్చినోడు మన పేషెంట్కు మనం దేవుని లెక్క చూస్తున్నప్పుడు మన పేషెంట్ని కూడా ఈక్వల్గా రెస్పెక్ట్ ఇచ్చి ట్రీట్ చేయడం మన డ్యూటీ. వీలైనంత తక్కువ ఎక్స్పెండిచర్లో పేషెంట్ నయం కావాలి. పేషెంట్ లూడ్ చేసి ఎవరికో పెట్టే బదులు ఆ పేషెంట్కి న్యాయం చేస్తే ఆ పేషెంట్ ఇంకా 4 పేషెంట్లు చెప్తారు. అది మేము నేర్చుకున్న విద్య. ఇదండి డాక్టర్ చంద్రారెడ్డి గారు వైరస్ వ్యాధుల దృష్ట్యా మన సిద్దిపేట ప్రాంత వాసులకని కాదు, తెలంగాణ వాసులందరికీ వారిచ్చే సలహాలు సూచనలు ఇవి. ఈ సూచనలు పాటించి త్వరగా ప్రాథమిక దశలోనే వైద్య చికిత్సలు పొంది అందరూ రోగ విముక్తులు కావాలని కోరుకుందాం. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖ వ్యక్తి లేదా మరో సంస్థతో వస్తాం. రియల్ టాక్ విత్ ఏకే. ధన్యవాదాలు సార్.